హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే పొద్దున్నే మన శామ్ అండ్ రాజు నిరంబోడ్ గారు మ్యారేజ్ చేసుకున్నారని చెప్పేసి వార్తలు అయితే సోషల్ మీడియాలో అయితే ఫుల్గా చెక్కలు కొడుతున్నాయి. అంతేకాదు శామ్కి 2017లో మన నాగ చైతన్య గారితో మ్యారేజ్ అవ్వడం, తర్వాత వాళ్ళు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక హాటెస్ట్ కపుల్స్గా అండ్ స్వీటెస్ట్ కపుల్గా అందరికీ ఒక మంచి క్రేజ్ని తీసుకొచ్చారు. అఫ్కోర్స్ అది అందరికీ తెలుసు. కానీ వాళ్ళు ఏ కారణాలతో ఎందుకు బ్రేకప్ అయ్యారు, 2021లో వాళ్ళు డైవర్స్ తీసుకోవడం, సపరేట్ అవ్వడం, మళ్ళీ లాస్ట్ ఇయరే నాగ చైతన్య శోభితా దూలపల్లిని మ్యారేజ్ చేసుకోవడం, మళ్ళీ ఇప్పుడు ఈరోజు మార్నింగేనంట కోయంబత్తూరులో సమంత మ్యారేజ్ చేసుకుందంట రాజు నిరంబోడ్ డైరెక్టర్ తోటి. అఫ్కోర్స్ తను ఫ్యామిలీ మ్యాన్ ఇన్ వెబ్ సిరీస్ నుంచి తనకు బాగా పరిచయం అంట. సో మ్యారేజ్ తర్వాత ఈ లైఫ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ మంచిగా ఉండాలని చెప్పి అయితే శామ్ అభిమానులు అయితే అందరూ కోరుకుంటారు. అఫ్కోర్స్ మనం కూడా కోరుకుందాం. కానీ ఏంటంటే శామ్ అంటే తెలుగు వాళ్ళకి ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. ఒకప్పుడు ఊపిన ఆవిడ అనమాట. రాజు నిరంబోడ్ కూడా తను కూడా చాలా మంచి మూవీస్లో డైరెక్షన్ చేస్తూ మంచి స్థాయిలో ఉన్నారు. అది కూడా కాకుండా తను తిరుపతి నుంచి ఉన్నారంట. సో చూడాలి ఎలా అయినా వాళ్ళ వైఫ్కి, తను కూడా వాళ్ళ వైఫ్కి బ్రేకప్ చెప్పేసి మ్యారేజ్ చేసుకోవడం, అంటే ఇద్దరు సెకండ్ మ్యారేజ్ చేశారనమాట వీళ్ళిద్దరిది. అని సమంత అనగానే అందరికీ ఏమాయ చేసావే మూవీ అనే నుంచి సమంత మీద అందరికీ ఒక మంచి హైప్ వచ్చేసింది. చాలా యూత్ మొత్తం సమంత 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 అని చెప్పేసి ఎవరు చూసినా సమంతకు ఫుల్ పిచ్చి ఫ్యాన్స్ అయిపోయారు. అఫ్కోర్స్ ఆ టైంలో అట్లుండేది, కానీ ఇప్పుడు సమంత బాలీవుడ్ స్థాయికి ఎదిగిపోయింది. ఇంకా తెలుగులో తీస్తుందో లేదో తెలియదు, కానీ తీస్తే మంచిగానే ఉంటుంది. ఇంకా మంచి మంచి మూవీస్ కూడా తొందరలోనే రాబోతున్నాయని చెప్తే తెలుసు. సో అఫ్కోర్స్ దానికి సంబంధించిన రివ్యూస్ కూడా నేను ఇచ్చినాను ఇంతకుముందే. సో ఇంకా వాళ్ళిద్దరు కూడా లైఫ్లో మంచిగా ఉండాలని చెప్పేసి, రాజు శామ్ మంచిగా ఉండాలని చెప్పేసి మనం కూడా హార్ట్ఫుల్గా కోరుకుంటూ వాళ్ళకి మెనీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పేసి అయితే విష్ అయితే చేస్తున్నాం. మీరు కూడా ఏంటి శామ్ ఇప్పుడు ఏంటంటే చాలా సింప్లిసిటీగా, అంటే వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ చాలా క్లోజ్గా ఉన్న వాళ్ళ మధ్యలోనే మ్యారేజ్ అనేది జరిగిందంట. అఫ్కోర్స్ పబ్లిక్ కూడా తెలియకుండా, అంటే చాలా సింపుల్గా చేసుకున్నారంట. సో ఇంకా రేపో మాపో వాళ్ళకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ ఖచ్చితంగా సోషల్ మీడియాలో పెట్టుకుంటారు. సో అప్పుడు మనం ఇంకా వాళ్ళ గురించి ఇంకా చాలా టాపిక్స్ మాట్లాడుకుందాం. ఈ రోజుకైతే ఇదేనమాట. కానీ ఇంకా మీదట మంచి మంచి అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు ఇలానే వస్తుంటాను. ఇట్లు మీ విజయలక్ష్మి. అండ్ నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.